నా పేరు వెంకటస్వామి. అని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి ఎంపీకి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు అనుకుంటున్నారు? అనుకుంటున్నారంటే ఇప్పుడు ఉన్నది కదా సార్, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. ఇంకొకటి కొంచెం అన్ని కూడా చేస్తుండు. అంటే ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ నుంచి ఈటెల రాజేంద్ర గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు కదా, ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కదా బీజేపీ నుంచి. ఈటెల రాజేంద్రకి ఎట్లా ఉండబోతుంది? గెలిచే అవకాశం లేదంటారా? ఉండొచ్చు సార్, కాకపోతే మనకు అంత అది లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఉన్నది అయితే కాంగ్రెసే. దాన్ని బట్టి ఇంకా ఏమని లేకపోతే బీజేపీ ఎందుకు అనుకుంటున్నారు? ఇన్ని రోజులు 10 సంవత్సరాల పాలన మన నరేంద్ర మోడీ ఇచ్చినాక ఎట్లుందో దానికంటే ఈ 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే దానికంటే ఇంకెక్కువ ఉంటుంది. మన హిందువులందరికీ ఒక పట్టుదల అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, ఇక్కడ మల్కాజ్ నుంచి రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి మల్కాజ్గిరి నుంచి గెలిచే అవకాశం లేదంటారా? లేదు, ఇక్కడ అయితే అది బీజేపీ పార్టీ వస్తుంది. బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈటల రాజేందర్. ఎంత మెజార్టీ అవకాశం ఉంటారు? రావచ్చు, మెజార్టీ అనేది చెప్పలేం కదా. ఈటల రాజేందర్ అయితే ఇప్పుడున్న సెనేరియో అయితే డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము, ఏ క్యాండిడేట్ ని బట్టి వస్తుంది జనరల్ గా. అంటే బీజేపీ నుంచి ముఖ్యంగా ఈటల రాజేంద్ర గారు ఉన్నారు కదా, కాంగ్రెస్ నుంచి సుంత మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 పార్టీలలో 3 క్యాండిడేట్లలో ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది గెలవడానికి? ఎందుకంటే ఓల్డ్ క్యాండిడేట్, బాగా నోన్ ఉన్న పర్సనాలిటీ క్యాండిడేట్ కాబట్టి ఈటల రాజేందర్ కు ఎక్కువగా మెజారిటీ రావచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గెలుపు అవకాశాలు అతనికి ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు. అంటే పర్సన్ చూసి ఓటేస్తున్నారు అనుకుంటున్నారా, పార్టీని చూసి? అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా, వ్యక్తిగతంగానే ఉంటది అక్కడ, పార్టీ కాకుండా వ్యక్తిగతంగా అభిమానించే వ్యక్తులు ఉంటారు. ఈయన యొక్క మొత్తం ట్రాక్ రికార్డు చూస్తే కూడా పర్సనల్ గా అతనికి మంచి రికార్డు ఉన్నది కాబట్టి ఆయనకు ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. ఈ ఉన్న 3 క్యాండిడేట్ లో పార్టీని మనం పక్కా పెట్టేస్తే ఈయన అందరితో కలిసిపోయే వ్యక్తి. మొదటి నుంచి కూడా ఉద్యమం అప్పటి నుంచి కూడా, తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా ఈయన పబ్లిక్ తో బాగా రిలేషన్స్ మెయింటైన్ చేసిన వ్యక్తి కాబట్టి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి వీళ్ళతో పోల్చుకుంటే. అది నేను చెప్పేది. అన్న మీ పేరు? రాజు అన్న నా పేరు. అని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈటల రాజేంద్ర. ఈటల రాజేంద్ర ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు సెంట్రల్ లో అదే ఉంది కాబట్టి అదే రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదంటారా? లేదన్న, కష్టం. కాంగ్రెస్ ఇక్కడ మల్కాజ్గిరిలో ఏ 2 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండిపోతుంది? బీజేపీ ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెసే వస్తుంది. అదే కాంగ్రెస్ ఎందుకు? ప్రభుత్వం అలాది ఉంది, కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తే ప్లస్ ఆయన మల్లెపల్లి హనుమంతరావు మల్కాజ్గిరికి ఎన్నో చేసిండు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేల దాంట్లో ఓడిపోయిండు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు? ఈడ ఏం చేయలే. కాంగ్రెస్ వస్తుంది 10% నేను గ్యారెంటీ ఇస్తున్నా. అని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీ ఈటలనే వస్తాడు? ఈటల రాజేంద్ర ఎందుకు అనుకుంటున్నారు? కన్ఫామ్. అదే ఈటల రాజేంద్ర ఎందుకు అనుకుంటున్నారు ఇక్కడ మల్కాజ్గిరి? ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ మైనంపల్లి హనుమంతరావుది చూసిండే, ఒకసారి ఛాన్సెస్ ఇచ్చిండే. ఓకే, బట్ నో యూస్. అందుకని వద్దు అని చెప్పి మేము డిసైడ్ అయిపోయినాం. ఓకే, ఎందుకంటే మాకు గడస్వం గురించి పోయిండే, ఖాళీ చెక్ ఇచ్చిండు, కానీ ఏంది ఫేక్ చెక్ అది. దాని గురించి మాకు అవసరం లేదు, ఆయన రావద్దు అని చెప్పి మేము. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్టేట్ లో రూలింగ్ పార్టీ ఉంది కదా, గెలిచే అవకాశం లేదంటారా? రాదు. ఇక్కడ బీజేపీ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, మళ్ళీ ఇక్కడ రాదు కూడా ఇక్కడ. ఓకే అమ్మ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఏ పార్టీ గెలిచినా ఒకటే బిడ్డ. కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ అవన్నీ మేము చెప్పము. ఎట్లా బండి ఇప్పుడు మనకు పరిపాలన చెయ్యాలనుకుంటే మాటలు అనకుంటా గలీజుగా చెప్పుతోడు కొడతాము, రైతు బంధు చెప్పుతోడు కొడతాము, పింఛన్లు ఇయ్యలేదంటే గుడ్లు వీకి గొట్టిలాడతాము, మళ్ళా కేసీఆర్ ను బొంద పెడతాము. పాత అదేంది చెంచెలగూడెం జైల్లో అది డబుల్ బెడ్రూమ్ కట్టి షెడ్ ఇప్పి చెంచెలగూడెం తోలుతాము. ఈ మాటలు మానేసుకుంటే, అన్ని గలీజు మాటలు మానేసుకొని అన్ని మంచిగా మాట్లాడుకొని అన్ని మంచిగా తాత్పర్యం తెచ్చుకుంటే అన్ని నిమ్మలంగా చేస్తాం. నా పేరు లక్ష్మి. అమ్మ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది?
టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? మాకా మాకు టీఆర్ఎస్ కావాలి. టీఆర్ఎస్ కావాలన్నా? టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ కావాలి మాకు. అదే ఎందుకు? ఎందుకంటే మాకు మంచిగా పింఛన్ ఇట్లా మంచిగానే ఇచ్చిండు, మంచిగా చేసిండు అట్లా అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తలేడు కదా మరి. ఇప్పుడు లేడీస్ కి 25,000 ఇస్తామన్నాడు, 2500 ఇస్తానే లేడు. ఖాళీ ఒక బస్సు పెట్టిండు అంతే. ఇప్పుడు భూమి కరెంట్ బిల్లు వస్తలేదు. కరెంట్ బిల్లు కూడా ఎక్కువనే వస్తుంది మాకు. కరెంట్ బిల్లులో కూడా ఏం లేదు. మళ్ళీ పోతే 500 గ్యాస్ వస్తుందా? 500 కూడా వస్తలేవు మాకు. గ్యాస్ గ్యాస్ లేదు, అదే 1000 రూపాయలు పెట్టి కొంటున్నాం. అంటే 500 ఇంకా అకౌంట్ లో పడతాయి కదా, పడతలేవా? లేదు, ఇంకా మేము అది పెట్టలే ఆడ. బీఆర్ఎస్ ఎందుకు? బీఆర్ఎస్ ఆయన చేసిన 6 మాసాల గ్యాస్ జీరో అకౌంట్ అన్నాడు, కరెంటు అకౌంట్ అన్నాడు, ఏం రాలేదు. ఒకటి బస్సు మాత్రం నడుస్తుంది. ఇప్పుడు గ్యాస్ రావట్లేదు మీకు 500 రూపాయలు వస్తుంది కానీ గ్యాస్ సబ్సిడీ ఏం లేదు. సబ్సిడీ పడుతుంది కదా అకౌంట్ లో? పడతలేదా అన్న? మీ పేరు? యాదయ్య. అని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది? ఎవరంటే చెప్పలేము మనం, ఎవరు గెలుస్తారని. మనకి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా, బీజేపీ వచ్చే అవకాశం ఉందా, టీఆర్ఎస్? ఏమో కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాం మరి. కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? అదే ప్రభుత్వంలో అదే ఉంది కదా, అదే వస్తుందేమని అనుకుంటున్నాం మేమంతే. అంటే అందరు అంటున్నారు కదా బీజేపీ ఓటేయాలి, బీజేపీ అని అంటే ఇక బీజేపీ రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం లేదు కదా ఇప్పుడు. మన తెలంగాణలో ప్రభుత్వం అంటే కాంగ్రెసే ఉంది. అవును, కాంగ్రెసే రావే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మోసం చేస్తుందని. ఏ మోసం లేదు, మోసం ఏం చేస్తాడు, కాంగ్రెసే ఉంది ఫస్ట్ నుండి. కాంగ్రెసే పేదవాళ్ళకు ఏమన్నా చేయాలన్నా కాంగ్రెసే చేస్తుంది. ఇంట్లో బోన్లో ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కాంగ్రెస్ ఇస్తుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక బీఆర్ఎస్ అయితే పోయినట్లు ఉంది కదా, ఇక మొత్తం సీఎంఏ ఇక కాంగ్రెస్ అయినాక ఇక బీఆర్ఎస్